హాయ్ అన్న. హాయ్. ఏం కావాలి? పని వాళ్ళ మళ్ళీ నీకే తెలుసు. బాగున్నా మా షెఫ్, నువ్వు రోజు రావా అన్న, అందుకనే తెలుసు. అవునా? ఒకడైతే పెట్టి ఇంకోనా అబ్బా లేట్ అవుతుంది. సరే వచ్చు. ఎట్లయినా రోజు లేట్ అయిపోతుంది కదా. సరే ఇప్పటికి బాగా లేట్ అవుతుంది, ఆఫీస్కి పోతా. ఒకసారి నేను చెప్పిన వరకు వేయలేను కదా, సార్ ఉంటాడు కావచ్చు. బాగా భయం అవుతుంది. కమింగ్ సార్. కమిన్. ఎందుకు లేట్ అయిందిరా? నేను ఇచ్చిన కూడా వేయలేదు. ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయిందిరా? అది అది ఎందుకు లేట్ అయిందిరా అంటే అది అది అంటే ఏంద్రా? ఎందుకు లేట్ అయింది చెప్పు. అది సార్, నేను పాన్ షాప్ నుంచి రాగా ఒక గ్రాండ్ మా ఆటోలో పోగా సార్ 2 అడుగులు గుద్దుకుంటూ కింద పడ్డాయి సార్. ఆ గ్రాండ్ మా కింద పడ్డాయి సార్. సార్ ఆ గ్రాండ్ మా మీ గ్రాండ్ మా అనుకొని లేఅవుట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన సార్. సార్ అలా రిలేటివ్స్కి కాల్ చేసి రిలేటివ్స్కి ఫోన్ చేసిన సార్. సార్ వచ్చినాక తర్వాత ఉరుక్కుంటూ వచ్చిన సార్. అవునా, మంచి పని చేసినావు. హలో, పాన్ షాప్ నుంచి అలా ఏంటిది? భాస్కర్ ఫోన్ మర్చిపోయిండా? ఏంటి భాస్కర్ని ఇప్పుడు నీ దగ్గర ఫోన్ లేదా? లేదు సార్. సరే వచ్చి తీసుకోమంట. భాస్కర్ రాను అంటే నువ్వు రోజు నువ్వు గ్రాండ్ మ్యాన్ జాయిన్ చేస్తా అని చెప్పి నువ్వు వేసే పని నీదా? అంటే రోజు లేట్ అవుతుంది అందుకే కావచ్చు. సార్ అది సార్ కాదు, నేను ఈ జాబ్లోకి తీసేస్తున్నా అంతే. నువ్వు రేపడుతుంది ఈ కంపెనీకి వచ్చిన అవసరం లేదు. పో ఇప్పుడే, నువ్వు ఇక్కడి నుంచి పో. అయ్యో సారీ సార్, మీతో అబద్ధం ఆడినందుకు. మా ఆఫీస్కి లేట్ వచ్చింది కాక తప్పుని ఒప్పుగా చెప్పాడు. అందుకోసమని అబద్ధం ఎప్పుడు నిజం కాదు. లైస్ కాంట్ బికమ్ ట్రూత్.